హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేష్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మేము పనిచేస్తున్నటువంటి విశ్వ అపరల్స్ కంపెనీ వచ్చేసి యాన్యువల్ ట్రిప్ వెళ్తా ఉన్నాము. ఎంప్లాయీస్ అందరూ, మా సార్ ప్రొడక్షన్ మేనేజర్ సురేష్ సారు మీకు చూపిస్తారు సార్. అందరూ కలిసి వెళ్తున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేసి సార్లు, మేనేజర్లు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అందరూ ఉన్నారు. టోటల్ వచ్చేసి కంపెనీ తరపు నుంచి 17 బస్సులు వెళ్తాయి. ఈషా టెంపుల్ వెళ్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా మన విశ్వ అపరల్స్ కంపెనీ వారు వచ్చేసి వాళ్ళే ఓన్ డబ్బులతో ప్రతి ఒక్క ఎంప్లాయీని కూడా ఖర్చు పెట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రతి సంవత్సరం కూడా తోడుకుని వెళ్తారు. ఇది మన కంపెనీలో ఉన్నటువంటి ఒక మంచి అవకాశం. ఇది మన కంపెనీలో చేరేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా తోడుకుని వెళ్తారు. లక్ష్మీకాంతం కమలనయనం గౌగిరిజ్ఞానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం వాహన మహాలక్ష్మీ దేవతభ్య నమః కర్పూరహారతి సమర్పయామి. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమద్రమారమణ గోవిందో, శ్రీరమణ గోవిందో, వాహన మహాలక్ష్మి పాదాలు గోవిందో, మహాగణపతి పాదాలు గోవిందో, నమః పార్వతీపతియే. ఫ్రెండ్స్, మేమందరూ వచ్చేసి టోటల్ 16 బస్సుల్లో వచ్చేసి బ్యాచులుగా అయితే ట్రిప్కు వెళ్ళడం అయితే జరిగింది. ఇంకా ఇక్కడ చూస్తున్నటువంటిది మన కంపెనీ దగ్గర నుంచి మనం బయలుదేరి వెళ్తున్నటువంటి 1 నంబర్ బస్సు. మేమంతా ఏ బ్యాచ్ 1 నంబర్ బస్సులో అయితే వెళ్ళడం జరిగింది. బస్సు అయితే హైవేలో చాలా క్లీన్గా వెళ్ళింది. ఎక్కడ కానీ ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. చాలా నీట్గా డ్రైవర్ని తీసుకెళ్లారు. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తున్నటువంటి టెంపుల్ వచ్చేసి భోగ నందీశ్వర స్వామి టెంపుల్. ఇది మన ఆంధ్రాకి దగ్గర ఒక 170 కిలోమీటర్లో ఉంది. కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇక్కడికి మనం వెళ్ళి రావాలంటే ఖర్చులే దాదాపుగా ఒక 2500-300 అవుతుంది మన ఓన్ ఖర్చులు. అటువంటిది మన కంపెనీ వారు ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి గుడిని మన అందరికీ చూపించడం, దగ్గరగా 1200 మందికి ఖర్చు పెట్టి చూపించడం అనేది అంత చిన్న విషయం అయితే కాదు. దీనికి మన కంపెనీ తరపు నుంచి ప్రతి ఒక్కరిని కూడా తీసుకెళ్తారు. మా మైథిలి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా ఎంప్లాయీస్ అందరి తరపున ప్రతి సంవత్సరం కూడా మాకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నందుకు గాను. అదేవిధంగా వచ్చేసి ఈ సంవత్సరం వచ్చేసి ప్లాంట్ హెడ్ రాజు సార్ గారు అయితే టీంని చాలా గొప్పగా లీడ్ చేశారని చెప్పుకోవచ్చు. ఈసారి చాలా అద్భుతంగా లీడ్ చేశారు. ఎక్కడ కానీ ఎటువంటి సమస్యలు లేకుండా చాలా క్లీన్గా టూర్ అయితే ట్రిప్ మొత్తం చాలా సక్సెస్ఫుల్గా అయింది. అంత గొప్పగా అయితే ఈసారి టీంని సారు చాలా చక్కగా లీడ్ చేస్తారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మా యొక్క ఎంప్లాయీస్ తరపు నుంచి. ఎక్కడ కానీ అసలు అలసట కానీ నిరుత్సాహం కానీ ఇలా అనేటటువంటి ఫీలింగే కలగలేదు. ఈసారి మాత్రము చాలా ఉత్సాహంగా మేము అందరూ కూడా అక్కడ వెళ్ళినటువంటి ఆ చారిత్రకమైనటువంటి ప్రదేశాలను చూసి చాలా బాగా ఆనందించాము. అదేవిధంగా అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా మన ఎంప్లాయీస్. వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. దీనికి అంతటికీ కారణం మా మైథిలి మేడం గారే. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదములు. అలాగే ఇక్కడ కామెడీ జరిగింది చూడండి. అక్కడ కనిపిస్తున్నటువంటి గుంపు దగ్గర ఒక కోతి బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళిపోయింది. దాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఆ బ్యాగ్ అయితే ఇవ్వలేదు, కానీ కోతి పైనుంచి ఫోన్ ఒకటి కిందకేసింది. అది రాళ్ల పైన పడి ఫోను పగిలినట్టుంది. మోస్ట్లీ పోయింది ఫోన్ అనుకుంటా. ఆ గుడి అయితే చాలా బాగుంది. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి ఈ గుడి దగ్గరగా ఒక 600 సంవత్సరాల నాటి గుడి. ఇంకా ఇక్కడైతే రాజు సార్ గారు, మంజునాథ్ సార్ గారు, మిగతా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, మేనేజర్స్ అందరూ కూడా ఇక్కడ భోజనం అయితే చేస్తున్నారు. అందరూ తినేసిన తర్వాత లాస్ట్లో సార్ వాళ్ళు కూర్చొని తింటున్నారు. భోజనం అయితే చాలా అద్భుతంగా ఉంది. భోజనం ఒక కళ్యాణ మండపంలో చేపించారు. చాలా సూపర్గా ఉంది ఫుడ్. అందరికీ అందుబాటులో ఫుడ్ అంతా తినేసిన తర్వాత సార్ వాళ్ళు కూర్చొని తినేసి వాళ్ళ యొక్క సౌకర్యాలన్నీ చూసి తర్వాత వచ్చారు. అంత గొప్పగా అయితే టీంని లీడ్ చేశారు వాళ్ళు. ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ అందిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా మరలా బస్ ఎక్కించి ఈసా టెంపుల్కి అయితే తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి
ఈసా టెంపుల్‌లో కూడా అంతే. ప్రతి ఒక్క ఎంప్లాయీని కూడా రాజు సార్ గారు దగ్గరుండి చూసుకున్నారు. నేనంతా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. దగ్గరుండి వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తున్నారు. టీమ్‌నైతే చాలా గొప్పగా లీడ్ చేశారు. ఈ సంవత్సరం అయితే అద్భుతంగా లీడ్ చేశారు. చాలా చాలా నిజంగా చెప్పాలంటే నాకైతే చాలా ఆనందం వేసింది. ఈ సంవత్సరం రాజు సార్ గారు టీమ్‌ని చాలా అద్భుతంగా లీడ్ చేశారు. చాలా సక్సెస్‌ఫుల్ ట్రిప్ అని కూడా చెప్పొచ్చు ఇది. దీంట్లో మాత్రం ఎటువంటి బోరింగే కొట్టలేదు మాకి. వీడియో అయితే చాలా బావుంటుంది. లైక్ చేసి, ఎంజాయ్ చేసి వీడియో చూడండి. థాంక్ యూ.